హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చూపించబోతున్నాను. దానికి కావాల్సినవి కరివేపాకు, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్, మెంతి, పచ్చిమిర్చి, ఇంకా దాంట్లోకి కావాల్సినవి ఉప్పు, కారం. నేను రైస్కి ముందే కలుపుకున్నానండి సరిపడా. నేను ఒక గ్లాస్ రైస్కి చేస్తున్నాను. 3 ఎగ్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ వేసాను. దాంట్లో జీరా వేస్తాను. జీరా వేసుకున్న తర్వాత అది కొంచెం చిటపట అన్న తర్వాత దాంట్లో మనం 4 లవంగాలు వేసుకోవాలి. లవంగాల ఫ్లేవర్ బాగుంటుంది. పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు. ఇవన్నీ కొంచెం రెడ్గా వేపుకోవాలండి, బ్రౌన్ కలర్ వరకు. దాంట్లో మెంతి వేసాను నేను ఇప్పుడు. దాంట్లో కొంచెం మెంతి పౌడర్ కూడా వేసాను, పసుపు వేసాను, సాల్ట్, పచ్చిమిర్చికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చూసుకోవాలి, ఎగ్ ఫ్రైడ్ రైస్లో సాల్ట్ ఎక్కువ పడదండి, దాంట్లో తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్ వేసుకొని కలుపుకున్నాను. ఇప్పుడు 3 ఎగ్స్ దీంట్లో నేను వేస్తున్నాను. ఎగ్స్ వాటిని ఎందుకు నేను పక్కకన్నానంటే, దీంట్లో అంతా మిక్స్ అయితే పిల్లలు అవన్నీ వేరే తీసేస్తూ తింటారు కదా, వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండడానికి. సో మీ ఇష్టం, ఎట్లయినా వేసుకోవచ్చు. నేను మాత్రం దీన్ని ఇప్పుడు ఒక ఆమ్లెట్ లాగా దాన్ని మొత్తం గిన్నె చుట్టూరుగా తిప్పుకొని ఒక ఆమ్లెట్ లాగా అయిన తర్వాత దాన్ని చిన్న చిన్న పీసెస్ చేస్తానండి దాంట్లోనే. ఇంకా అప్పుడు నేను అవన్నీ కలిపేస్తాను ఇంకా దాంట్లో, ఎందుకంటే ఎగ్గుకి ఇవనేటి అతుక్కోవన్నమాట. ఇప్పుడు చూసారా, బాగా వచ్చింది. ఇంకా ఇలాగ అయిన తర్వాత దీన్ని మంచిగా చిన్న చిన్న పీసులుగా దాంట్లోనే కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో ఏంటంటే కొంచెం అన్నం మనకు వేడి కావాలండి. స్లోగా పెట్టుకొని దాన్ని మంచిగా వేడి చేసుకొని తర్వాత కొత్తిమీర దాని మీద చల్లేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని వేడి వేడి అన్నం దాంట్లో పెట్టుకొని కట్ చేసిన ఆనియన్, నిమ్మకాయ, చాలా బాగుంటుందండి. ఇంట్లో ఆడవాళ్ళు లేనప్పుడు మగవాళ్ళకైతే ఈజీగా చేసుకోవచ్చు ఫుడ్ అండి ఇది. ఇంకా సో వాచింగ్